ఎవరితో కాంటాక్ట్ అయ్యారా? అమ్మా ఇప్పుడు లాస్ట్ గత నెల 27వ తారీఖు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, గడిచినటువంటి 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇటువంటివి ఇంకా పాతకాలపు రాజకీయాలు, అప్పట్లో వంగవీటి మోహన్ రంగ గారిని ఏ రకంగా ఆ రోజు అదే విజయవాడ నడిబొట్టుని చంపేశారు, గతంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి దశరథ రామయ్యని ఏ రకంగా పట్టున పెట్టుకున్నారు, ఇవన్నీ మనం చూసాం. సో ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఎక్కడైతే మేము 3 పార్టీలు కలిసిన తర్వాత కూడా మాకు ఏ రకమైనటువంటి సహకారం రావట్లేదు ప్రజల నుంచి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన విధానానికి ఇది పరాకాష్ట. సో ఈ రకమైనటువంటి చర్యలు చేపించడం చూసి ఓరలేనితనం, జనాలు ఎంత పెద్ద ఎత్తున జనం వచ్చేస్తున్నారు, ఈ రకంగా ప్రజాదరణ వచ్చేస్తుంది, ఏదో రకంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం, ఇటువంటి ఏదో రాళ్ళు ఇసిరితేనో లేదా రాళ్లతో కొడితేనో లేదా గతంలో కథతో పొడిపిస్తే ఏదో రకంగా వెనకడిగేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అమాయకత్వం వారిలో కనబడతా ఉంది. ఇవన్నీ కూడా రేపు డెఫినెట్ గా రేపు రానటువంటి కాలంలో ప్రజలు, ఇది ప్రజాస్వామ్యం, రేపు 13వ తారీఖున ఎన్నికలు రాబోతున్నాయి వచ్చే నెల, డెఫినెట్ గా మళ్ళీ వాళ్ళకి బుద్ధి చెప్పేటువంటి రోజు 2019 ఎన్నికల ఫలితాలు మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి రోజు దగ్గరలో ఉన్నాయి. ఇటువంటి చీప్ ట్రిక్స్ మానుకోమని చెప్పి నేనైతే తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తున్నాను. అమర్నాథ్ గారు, గతంలో కూడా ఆయన మీద అటాక్ జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఆయన సీఎం గా ఉన్నారు. సీఎం గా ఉన్న తర్వాత ఆయనకు హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఆక్టోపస్ టీం దాదాపు 32 మంది సుశిక్షితులైనటువంటి ఆఫీసర్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ తో పాటు ఇవి కూడా యాడప్ అయి ఉంటాయి. పర్యటనలు కావచ్చు, బహిరంగ సభల్లో కావచ్చు, హై సెక్యూరిటీ జోన్ లో ఉంటారు. ఇక్కడ ఏమైనా ఇంటెలిజెన్స్ ల్యాప్సెస్ కనిపిస్తున్నాయి మీకు? అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇది మాసెస్ లోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లేటువంటి క్రమంలో లక్షలాది మంది ఇప్పుడు వస్తున్నప్పుడు, ఈ రోజు వేలంలో జనాలు రోడ్లు ఎక్కుతున్నారు, లక్షల మంది ప్రజలు మీటింగ్కి వస్తా ఉన్నారు, ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో సో డెఫినెట్ గా ఆ యాంగిల్లో చూసేటువంటిది డెఫినెట్ గా ఇంటెలిజెన్స్ వైపు నుంచి లేదా సీఎం గారు సెక్యూరిటీ చూస్తున్నటువంటి యాక్టివిటీ ఇదంతా కూడా ఒక ఎత్తు జరుగుతూ ఉంటది. కానీ ఏదైనా మాసెస్ లోకి జనం వెళ్తున్నప్పుడు, నాయకుడు వెళ్తున్నప్పుడు ఈ రకంగా ఇదే అవకాశం అని చెప్పి చూసుకొని చేయడం అనేటువంటిది డెఫినెట్ గా ప్రతిపక్షాలు చేసినటువంటిది అనేటువంటిది అందరికి తెలిసింది. ఎందుకు అభిమానం ఉన్నోడు ఎవరైనా రాళ్ళు ఇస్తాడేమో, పూలు ఇస్తారు కానీ రాళ్ళు ఇస్తారు కదా. సో ఈ కేవలం కక్ష కట్టి ఏదో రకంగా వీరికి వస్తున్నటువంటి ఆదరణని చూసి ఓరలేక తట్టుకోలేక ఇటువంటివి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షోలు మానేస్తాడనో లేకపోతే బహిరంగ సభలు పెట్టడం మానేస్తాడని చెప్పి అనుకునేటువంటి అమాయకత్వం కనబడతా ఉంది. సో దీనివల్ల డెఫినెట్ గా రేపు రానటువంటి కాలంలో మరింత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ప్రజల ద్వారా ప్రజాస్వామ్యంలో వస్తుంది. అందులో వీరి తాలూకు ప్రసంగాలు కూడా ఎక్కడికక్కడ వీళ్ళు చేసేటువంటి ప్రసంగాలు మనం చూస్తా ఉన్నాం. ఏ రకంగా ప్రసంగాలు చేసి ఏ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారో వస్తున్నటువంటి దాంట్లో ప్రసంగాలు కూడా నేను అందు చూస్తాను, నీ సంగతి తేల్చేస్తాను, నువ్వేంటో నీ సంగతి తేల్చేస్తాను అనేటువంటి విషయాలన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇవన్నీ చూసి ఈ వాటి ద్వారా కూడా అర్థం అవుతా ఉంది. సో డెఫినెట్ గా ఇవన్నీ కూడా చూసి వాళ్ళు ఇవన్నీ మానుకుంటే మంచిది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అంటే గతంలో కూడా కొంతమంది రాజకీయ నాయకుల మీద చెప్పులు అలాగే రాళ్లు విసిరిన సందర్భం ఉంది, అది పగలు పూట. కానీ ఇప్పుడు నైట్ టైం టార్గెట్ మిస్ అవ్వకుండా ఒక టార్గెటెడ్ గా క్యాట్ బాల్ తో అటాక్ చేసినట్టుగా ప్రైమరీగా ఇన్ఫర్మేషన్ అందుతోంది. దీన్ని బట్టి చూస్తే గనక అసలు పక్కనున్న బెల్లంపల్లి గారిని కానీ మీరు ఏమైనా కాంటాక్ట్ చేశారా? అసలు స్పాట్ లో ఉన్నారు, ఏం జరిగింది? నేను ఇంకా ఎవరితో మాట్లాడలేదమ్మా. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ ఉన్న కొంతమంది స్నేహితులతో మాట్లాడాను. ఏం జరిగింది, సార్ ఎలా ఉన్నారు ఏంటి అనేటువంటిది అడిగాను తప్ప వాళ్ళు ఇంకా డీప్ గా వెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ లో ఉన్నాం. ఈ రకంగా అసలు చేయడం అనేటువంటిది ఎంత సాహసం చేశారు, ఏ రకంగా ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, ఎంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుని పట్టుకొని. నిజంగా వాస్తవంగా జనంలోనే ఆడెవడో ఇసునోడు దొరికితే ఆడ ఏమైనా ఈ పరిస్థితి ఇప్పటికీ ఆడి పరిస్థితి ఏ రకంగా ఉండేదమ్మా. సో ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ఆలోచించి అసలు ఎందుకు ఈ రకంగా చేస్తున్నాం, ఏం చేస్తాం అనేటువంటిది కూడా ఆలోచించుకోవాలి. సో ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు నువ్వు ఏదైనా మంచి చేస్తే నువ్వు మంచి చేసి నేను మంచి చేశాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి తప్ప ఈ రకంగా మంచి చేసినటువంటి నాయకుడి మీద ఇలా రాళ్ళు ఇసిరితోనో లేకపోతే ఇంకోటి చేస్తేనో వీరేదో ఇబ్బంది పడతారనేటువంటి మాటలు, ఇటువంటి పూర్వ ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. దీన్ని మానుకుంటే మంచిది అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం. పర్లేదండి. ఇప్పుడు జగన్ గారు ఎలా ఉన్నారు? మీకు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడారని అన్నారు కదా, ఆయన కంటిన్యూ చేస్తారా మేమంతా సిద్ధం సభ బస్సు యాత్ర? అందులోనే ఎక్కడ ఆగే పరిస్థితి ఉండదు, డెఫినెట్ గా కంటిన్యూ చేస్తారని చెప్పి అంటున్నారు. అసలు ఆయన అప్పటికీ కూడా దెబ్బ తగిలిన తర్వాత కూడా మళ్ళీ రోడ్ షో కూడా ఆపడానికి ఇష్టపడలేదని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రజలు అంతమంది వచ్చి మన కోసం చేసినప్పుడు ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ అన్ని నేను పట్టించుకొని నేను మానేసేటువంటి పరిస్థితి ఉండదు, ప్రజలు నాకు ముఖ్యం అని చెప్పి ఆయన చేస్తున్నారు. ఎక్కడ ఎటు పరిస్థితుల్లో ఆగే పరిస్థితి ఉండదు అని చెప్పి చెప్తా ఉన్నారు.
ఏమైనా ఫర్దర్ గా మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ అవసరం అవుతాయండి ఆయనకి? ఏమన్నా అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా మీకు ఇచ్చారా చుట్టుపక్కల మీరు కాంటాక్ట్ చేసిన వాళ్ళు? ఒకసారి మెడికల్ ఇది డెఫినెట్ గా హాల్ట్ చేసినప్పుడు మెడికల్ టీమ్స్ వస్తాయని చెప్పడం జరిగింది. డెఫినెట్ మెడికల్ టీమ్స్ అన్ని వచ్చి చెకప్ చేసి ఫర్దర్ గా ఏం ట్రీట్మెంట్ చేయాలనేటువంటి అన్ని కూడా చూసుకుంటారు. అమర్నాథ్ గారు, వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఎన్టీవీ ద్వారా? ఏదన్నా మనం ఈ సమయంలో సంయమనం పాటించాలి. మనం ఏ నాయకుడి మీద జరిగినటువంటి దాడి డెఫినెట్ గా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్ గా ఖండించాలి కూడా. సో ఈ ఖండించేటువంటి క్రమంలో మన వాళ్ళు డెఫినెట్ గా మాసెస్ ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఈ మాస్ సైకాలజీలో ఒక్కొక్క రకమైనటువంటి ఉద్వేగాన్ని ప్రదర్శించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అందరూ కూడా సంయమనం పాటించాలి. డెఫినెట్ గా ఎవరైతే దీనికి పాల్పడ్డారో ఇవన్నీ కూడా బయట తీస్తాం. వాళ్ళ తాలూకా భవిష్యత్తులో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటాం. లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఉంటుంది. దాని చట్టం పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏదైనా ఇది ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదనేటువంటి తెలియజేస్తా ఉన్నా. మా కార్యకర్తలందరూ కూడా సంయమనం పాటించమని కోరుతా ఉన్నాం. మీరు వెళ్తారా జగన్ గారిని పరామర్శించడానికి? డెఫినెట్ గా వెళ్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ.